ఈరోజు ఎంతోమంది బలంగా ఉండొచ్చు. అంటే ఒక 5 వ్యక్తులను కానీ 10 మంది వ్యక్తులను కానీ బలంగా ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. మీరున్నారు, మీ వాయిస్ చాలా బలంగా ఉంటుంది, మీరు 10 మంది వ్యక్తులకు సమాధానం చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి జరిగినప్పుడు మనందరికీ అజంప్షన్ ఏముంటుంది అంటే కనుక, ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని మనం ఏమన్నా చేస్తే మన మీద కూడా కేసు అవుతుందేమో, కాబట్టి పోలీసులు వచ్చేంత వరకు కూడా మనము వీళ్ళని ఏమీ చేయకూడదు అని చెప్పి, పోలీసులు వచ్చేంత వరకు కూడా మనం వాళ్ళు చేసేటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ప్రవర్తనని మనం బరాయిస్తూ ఉండాలా. అందుగురించే చట్టాన్ని రాసినటువంటి వ్యక్తులు ఇటువంటి సెక్షన్ అనేది ఇన్సెట్ చేయడం జరిగింది. సో అటువంటి సందర్భం ఉన్నప్పుడు మనం కూడా పోలీసులు ఏ విధంగా అయితే కనుక అరెస్ట్ చేస్తారో సదరు వ్యక్తులు మనం కూడా అరెస్ట్ చేయొచ్చు. అటువంటి అరెస్ట్ చేసే అధికారం ఇచ్చింది. సో కాబట్టి చేసిన తర్వాత 6 గంటల్లో, ఇది చాలా క్లారిటీగా 6 గంటల్లోపు మనం సదరు పోలీస్ అధికారులకి ఇచ్చేయాలి. సో కాబట్టి న్యాయవాదులకు కూడా, ఎందుకంటే కనుక మేము ప్రతిరోజు కూడా ఈ చట్టాలను ఇంటర్ప్రిట్ చేస్తాము. సామాన్య ప్రజలకి ఈరోజు ఎంటర్టైన్మెంట్ మీద ఉన్నటువంటి సరదా ఇటువంటి తెలుసుకునే విషయాల మీద ఉండదు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే కనుక మనిషి యొక్క ప్రాణాలు, కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే కనుక వాళ్ళు కూడా చట్టాలని తెలుసుకోవాలి అంటే, ఈరోజు నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఈ తప్పు చేశాను అని చెప్తే అది చట్టం ముందు నిలబడదు అని చెప్పని అదే చట్టం చెప్తుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని చెప్తుంది. నాకు తెలియదు కాబట్టి నేను ఇది చేశాను అంటే నడదు. మీరు తెలుసుకోవాలి అనేది ఆ యొక్క చట్టం యొక్క ప్రాథమిక సూత్రం. సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తదనుగుణంగా చట్టం ఏం చెప్తుందో ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రము క్రైమ్ రేటు తగ్గడానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతమంది జనాభాకి ఎంతమంది పోలీసులు బందోబస్తు చేస్తారండి? వాళ్ళకి పొలిటికల్ బందోబస్తులే చేయాలా, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలా, వాళ్ళ సెటిల్మెంట్లే చేసుకోవాలా, మనకు ప్రొటెక్షన్ ఎక్కడ చేస్తారు వాళ్ళు? సో ఎవరికి వాళ్ళు చట్టాల మీద అవగాహన పెంచుకుని వాళ్ళకి వాళ్ళు రక్షణ కల్పించుకున్నప్పుడు మాత్రమే పరిస్థితి మారుతూ ఉంటుంది. ఓకే, మినిమం లా నాలెడ్జ్ అనేది ఉండాలంటారు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక అడ్వకేట్లకు సంబంధించి మాకు ప్రత్యేకంగా ఒక ప్రివిలేజ్ ఏంటి అంటే కనుక, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని చెప్పని మేము పదే గొంతెత్తుతూ ఉన్నాము. అసలు అడ్వకేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటండి? అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి అంటే కనుక, అది ఒక స్పెషల్ యాక్ట్, స్పెషల్ ఎనాక్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఈరోజు అంటే మీకు సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను తిట్టినా, నన్ను కొట్టినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బిఎన్ఎస్లో సెక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తారు. అలానే మీ మీద దాడి జరిగినా, మిమ్మల్ని ఏదైనా అసభ్య పదజాలంతో అన్నా కూడా బిఎన్ఎస్లో సెక్షన్స్ ప్రకారం చేస్తారు. మరి ఆల్రెడీ సెక్షన్స్ ఉండగా కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని చెప్పని పెట్టుకున్నాం. అంటే ఎందుకు? దళితుల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఎనాక్ట్మెంట్, దాన్ని కొద్దిగా తీవ్రతరంగా పరిగణించి ఇమీడియట్లీ కేసులు రిజిస్టర్ చేయాలి అని చెప్పని కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే దళిత సోదరుల మీద జరిగేటువంటి దాడులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పరిస్థితి మనకు అందరూ తెలుసు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పని. సో వాటిలన్నింటిని కన్సిడర్ చేసి ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లల మీద జరిగేటువంటి లైంగిక దాడులకు సంబంధించి పోస్కో యాక్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. అదొక స్పెషల్ ఎనాక్ట్మెంట్. సో ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి కదా, మళ్ళీ స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఎందుకు అంటే, వాళ్ళని స్పెషల్గా కన్సిడర్ చేసి వాళ్ళ మీద జరిగినప్పుడు మిగిలిన వాటితో కాకుండా ఇంకొద్దిగా ఫాస్ట్గా, కఠినంగా ప్రవర్తించే విధంగా ఆ యొక్క ఎనాక్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో ఈ విధంగా సమాజంలో ఏవైతే కనుక వలనరబుల్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి, ఆ వర్గానికి సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ని స్పెషల్గా ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ ఎనాక్ట్మెంట్ చేయడం జరిగింది మన పార్లమెంట్. అందులో భాగంగానే ఈరోజు అడ్వకేట్స్ అంటే లిటిగేషన్, అదేవిధంగా ఈ యొక్క మర్డర్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ, వివాదాలు కానీ, అంటే ఎక్కడైతే కనుక నేర స్వభావం, నేరాలు జరుగుతాయో వాటిల్ని నెత్తి మీద వేసుకొని ఆర్గ్యుమెంట్లు చేసి న్యాయం చూపించే విధంగా తన దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్ని అడ్వకేట్ విధి. ఇటువంటి తరుణంలో ఏం జరుగుతుంది అని అంటే కనుక,
పోలీసుల మీద మేము కేసులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అని అంటే కనుక ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే కేసు రిజిస్టర్ చేయాలి, మహిళలకు సంబంధించిన నేరాల్లో వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి, కానీ వాళ్ళు చేయరు. మిమ్మల్నే ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే కనుక భయపడే విధంగా మిమ్మల్ని భయపెడతా ఉంటారు. అప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఏముంటుంది? అడ్వకేట్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలి ప్రజాస్వామ్యంలో. వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము, సదరు అధికారి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా అతను చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి క్లియర్గా రాసి అతను ఒక పార్టీ కింద పెట్టి అతనికి కూడా శిక్ష పడే విధంగా కోర్టులో మేము అతని మీద కేసులు వేస్తాం. ఓకే. అప్పుడు అతనికి ఏమవుతుంది? కక్ష పెరుగుతుంది. నువ్వు నా మీద కేసులు వేస్తావా? నా దగ్గరికి అందరూ వస్తారు, నువ్వు నా మీద చేస్తావా అని చెప్పేటువంటి ఏం చేస్తారు అని అంటే కనుక సదరు అడ్వకేట్ మీద కూడా ఫాల్స్ కేసులు రిజిస్టర్ చేసి స్టేషన్కి పిలిపించి హెరాస్మెంట్ చేసిన పరిస్థితి ఉంది నేటి ఈ రోజుల్లో. సో అటువంటి వాటిల్ని నిరోధించడానికి, అదేవిధంగా ఒక కేసు చేస్తున్నాను, మీకు సంబంధించిన ప్రాపర్టీ కేసు ఉంటుంది, నేను చేస్తున్నాను అనుకోండి, మీ యొక్క వివాదము మీ పక్క స్థలం యొక్క యజమానితో అనుకోండి, అతను మిమ్మల్ని బెదిరించి భయపెట్టి ఆల్రెడీ చేస్తూ ఉంటారు, మీరు అడ్వకేట్ దగ్గరికి వస్తారు. ఒకసారి అడ్వకేట్ దగ్గరికి వచ్చి కేసు కోర్టులో ఫైల్ అయిన తర్వాత మీ పక్క స్థల యజమాని మీతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏముండదు. ఎవరి దగ్గరికి రావాలి? అడ్వకేట్ దగ్గరికి రావాలి. ఎందుకు? సార్ మీకేం కావాలో చెప్పండి, మీరు కేసు ఓడిపోండి అని చెప్పి ఆఫర్లు ఇవ్వడానికి వస్తాడు. అది వినకపోతే ఏం చేస్తాడు? బెదిరిస్తాడు, భయపెడతాడు, దాడులు చేయడానికి ప్రయత్నిస్తాడు. అటువంటప్పుడు స్వేచ్ఛగా వాదించేటువంటి హక్కుని కోల్పోతున్నా కదా, అది సమాజానికి ముప్పే కదా. సో అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఈ పోలీసు అధికారులు అంటే అడ్వకేట్ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని అంటే కనుక ముందస్తు అనుమతి మా పైనట్టు ఉన్నట్టు అంటే బార్ కౌన్సిల్ అని చెప్పని అంటారు. బార్ కౌన్సిల్ ప్రీవియస్ శాంక్షన్ చెప్పని అంటారు. ముందస్తు అనుమతి తీసుకుని తర్వాత మాత్రమే కేసు రిజిస్టర్ చేసే విధంగా, అదేవిధంగా మాలాంటి వాళ్ళ మీద ఆ విధంగా ఎవరైనా సరే బెదిరింపులు, దాడులు లాంటివి పాల్పడితే మిగిలిన వాళ్ళ కేసుల్లో పోలీసులు ప్రవర్తించినట్టు కాకుండా తక్షణం స్పందించి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే విధంగా ఉండే విధంగా ఒక సోషల్ జస్టిఫికేషన్, సోషల్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఎటువంటి ఒత్తిడులు మాకు లోను కాకుండా స్వేచ్ఛగా మా యొక్క వాదనలు మేము వినిపించే విధంగా మాకు యొక్క హక్కుని మేము వాడుకునే విధంగా ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఒకటి కావాలి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా గతంలో డ్రాఫ్ట్ బిల్ అనేది రెడీ కావడం జరిగింది. అది పార్లమెంట్లో పెట్టి ఆ యొక్క బిల్ పాస్ అయ్యి ఒక చట్ట రూపంలో వస్తే మాకు కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.